సరే, ఇందులో విజ్ఞాపన ఏముంది? త్వరగా వెళ్ళగలరు, భయపడవద్దు, ఎవరూ అలా వెళ్ళిపోరు. నేను అలా చాలాసార్లు అనుభూతి చెందాను. నా మొదటి ధ్యాన సెషన్ కొరకు 1976వ సంవత్సరంలో నా స్నేహితుడు ఇలాగే నన్ను ఒక ప్రిసెప్టర్ వద్దకు అహ్మదాబాద్లో తీసుకువెళ్ళాడు. ఆ సోదరి మార్వాడి వ్యాపార కుటుంబానికి చెందిన చాలా అణకువ కలిగిన మహిళ. వాళ్ళది చాలా సనాతన మార్వాడి కుటుంబం. కానీ ఈ ధ్యానంతో ఎంతో గాఢమైన అనుబంధం కలిగిన మహిళ. I was absolutely gone. మొదటి ధ్యానంలోనే నన్ను నేను పూర్తిగా మరిచిపోయాను. నేనెక్కడున్నాను అనే విషయం నాకేమీ తెలియలేదు. ధ్యానం పూర్తయిన తరువాత ఆమె నన్ను సోదరా లే అని తట్టి లేపింది. కాబట్టి ఇది మంచి విషయమే. భయపడకండి. ఎవరూ అలా వెళ్ళిపోరు. ఒకవేళ మీరు అలా వెళ్ళిపోతే మీకు అభినందనలు. इसका कोई समय हो, बेस्ट टाइम क्या है मेडिटेशन का बैठने का? ధ్యానానికి సరైన సమయం ఏది? ధ్యానానికి ఉదయం మంచిది. దానికంటే కూడా నేను మిమ్మల్ని ఒక సమయం నిర్దేశించుకోవాలని సూచిస్తాను. ఉదయం 9 గంటలకు నిర్దేశించుకుంటే 9 గంటలకు ధ్యానం చేయండి. లేదా 5 గంటలకు నిర్దేశించుకుంటే 5 గంటలకు ధ్యానించండి. కానీ ఒక సమయాన్ని, అది ఒక 5 నిమిషాలైనా సరే నిర్దేశించుకోండి. ఈ ధ్యానంలో మీరు అత్యున్నత స్థాయికి అరగంట లోపే చేరుకోగలరు. కానీ మీరు ఒక గంట సమయం కంటే ఎక్కువసేపు ధ్యానించకూడదు.